మెదక్ జిల్లా ఎస్పీ గుట్టు చప్పుడు కాకుండా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మాఫియాపై కరడా జలిపించారు. అల్లాదుర్గం కేంద్రంగా జాతీయ రహదారి 161పై అర్ధరాత్రి రేషన్ బియ్యాన్ని లారీలో అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం. ఎస్పీ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది 4 వాహనాల్లో గడిపెద్దాపూర్ శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్కు తరలిస్తున్న 540 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని 4 అదుపులోకి తీసుకున్నారు. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అక్రమార్జన కోసం ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తరలిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ విశ్వసనీయ సమాచారం మేరకు అల్లాదుర్గ్ గడిపెద్దాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్ ముందు ఒక డీసీఎంని సెర్చ్ చేయగా మా టాస్క్ ఫోర్స్ టీమ్ మెదక్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఒక డీసీఎంని ఆపి వెరిఫై చేస్తే అందులో ఒక 10 టన్నుల రైసు అనేది తరలిస్తున్నారు. ఎక్కడ తరలిస్తున్నారని వెరిఫై చేస్తే ఈ వెంకటేశ్వర రైస్ మిల్ గడిపెద్దాపూర్ గ్రామంలో దానికి ఈ పీడిఎస్ రైస్ అనేది తరలిస్తున్నామని చెప్పడం వల్ల అందులో కూడా వెంకటేశ్వర రైస్ మిల్లో కూడా వెరిఫై చేసినప్పుడు మరొక 3 వెహికల్స్, ఒక లారీ అండ్ ఒక డీసీఎం, ఒక బొలెరో 3 వెహికల్స్ కూడా పట్టుబడినాయి. ఇందులో మొత్తంగా ఈ 4 వెహికల్స్తో తీసుకుంటే మొత్తంగా దాదాపు 54 టన్నులు, దట్ మీన్స్ 540 క్వింటాల్స్ 540 క్వింటాల రైస్ని పీడిఎస్ రైస్ని అక్రమంగా నిర్వహించినందుకు వెంకటేశ్వర రైస్ మిల్లు తర్వాత వాళ్ళు చీటింగ్ చేస్తున్నందుకు మన పీడిఎస్ చట్ట ప్రకారం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారము వీటిని సీజ్ చేయడం జరిగింది. దీనికి లోకల్ డీటీ తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు ప్రణీతారెడ్డి పంచనామా నిర్వహించి వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లా అక్రమంగా ఎవరైనా కానీ పీడిఎస్ రైస్ని తక్కువకు కొన్ని ఎక్కువకు అమ్మడము లేదా రీసైక్లింగ్ చేయడము మళ్ళీ గవర్నమెంట్కి విక్రయించడము ఇట్లాంటి అసాంఘిక ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడితే వాటిపైన మెదక్ పోలీసు చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా